బాక్సాఫీస్ దగ్గర సోలో హీరోగా చాలా టైం తర్వాత సినిమా చేస్తున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న గేమ్ చేంజర్ సినిమాతో సంక్రాంతికి గ్రాండ్ గా రచ్చ చేయడానికి సిద్ధమవుతూ ఉండగా రామ్ చరణ్, శంకర్ అలాగే దిల్ రాజుల ప్రీవియస్ మూవీస్ రిజల్ట్ వలన కొంచెం బస్ సినిమాకు తక్కువగా ఉన్నప్పటికీ ఒక్కసారి టాక్ బాగుంటే లెక్కలన్నీ మారే అవకాశం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ఇక బిజినెస్ పరంగా మాత్రం రామ్ చరణ్ కెరీర్ లోనే ఆల్ టైమ్ హైయెస్ట్ బిజినెస్ ను సొంతం చేసుకున్న గేమ్ చేంజర్ మూవీ ఏకంగా 221 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది. ఇక బాక్సాఫీస్ దగ్గర సినిమా క్లీన్ హిట్ గా నిలవాలి అంటే 223 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఉండగా రామ్ చరణ్ నటించిన ప్రీవియస్ 6 మూవీస్ టోటల్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఇప్పుడు ఏకంగా మమ్మూత్ 1000 కోట్ల బిజినెస్ మార్క్ ను దాటేసి సంచలనం సృష్టించాయి. అందులో 2 మల్టీ స్టారర్ మూవీస్ ఉండగా ఓవరాల్ గా 6 మూవీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు 1000 కోట్ల మార్క్ ను అందుకోవడం విశేషం. ఒకసారి రీసెంట్ టైమ్ లో రామ్ చరణ్ నటించిన సినిమాల బిజినెస్ లెక్కలను గమనిస్తే గేమ్ చేంజర్ సినిమా 221 కోట్ల బిజినెస్ అందుకుంటే ఆచార్య మూవీ 131.20 కోట్ల బిజినెస్ ను సాధించింది. ఆర్ఆర్ఆర్ మూవీ 451 కోట్ల బిజినెస్ అందుకోగా ఈ 2 సినిమాలు మల్టీ స్టారర్స్ కాగా సోలో హీరోగా చేసిన వినయ విధేయ రామ 90 కోట్ల బిజినెస్ ను, రంగస్థలం 80 కోట్ల బిజినెస్ ను, ధృవ సినిమా 57 కోట్ల బిజినెస్ ను అందుకుంది. ఓవరాల్ గా మల్టీ స్టారర్ మూవీస్ తో కలుపుకొని 6 సినిమాల బిజినెస్ లెక్క 1000 కోట్ల మార్కును అందుతే మల్టీ స్టారర్ మూవీస్ ను పక్కకు పెడితే మొత్తం మీద 448 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను 4 సినిమాలతో సొంతం చేసుకుని దుమ్ము దులిపేశాడు రామ్ చరణ్. ఇక బాక్సాఫీస్ దగ్గర గేమ్ చేంజర్ సినిమా ఏ రేంజ్ లో మాస్ రచ్చ చేస్తుందో చూడాలి ఇప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.